వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఈ న్యాయ పోరాటాల వల్ల ఆగిపోయింది. విశాఖపట్నాన్ని రాజధాని చేసే వరకు హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్ కింద, కామన్ క్యాపిటల్ కింద ఉంచాలని మేము రాజ్యసభలో మాట్లాడుతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఈ విషయమై తగినటువంటి చర్య తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దీని వెనక ఏ భావంతో జగన్ గారు సుబ్బారెడ్డి గారి చేతి పలుకులు పలికించారో అర్థం కానటువంటి విషయం. కేవలం ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల మధ్య మరొక పర్యాయం అగ్ని రాజేసేటువంటి ప్రయత్నంలో నాకు కనిపిస్తుంది. ఎప్పుడో క్యాపిటల్ మారిపోయింది. 10 సంవత్సరాలకి కేంద్రం పార్లమెంటు ఆమోదించినప్పటికీ కూడా జాయింట్ క్యాపిటల్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జాయింట్ క్యాపిటల్లో ఎన్నాళ్ళున్నా మన భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు అక్కడ మన తాలూకు అవశేషాలు కూడా హైదరాబాద్లో ఏమీ లేవు. ఇప్పుడు ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు మన సెక్రటేరియట్, మన అసెంబ్లీ, మన కౌన్సిల్, మన ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్లోనే ఉన్నట్టు ఇప్పుడు దాన్ని పొడిగించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఈ మేధస్సు ఏమిటో నాకు అర్థం అవడం లేదు. ఇటువంటి మేధావులందరినీ కూడా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితిలో రావడం అనేటువంటి జరిగింది. పెద్దలు అనిపించుకున్నటువంటి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చిలక పలుకుల పైకి ఈ రెండు రాష్ట్రాల మధ్య అగ్ని రాజేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుస్సాహసం. అది సరి అయినటువంటి విధానం కాదు. ఆట ఆడుకుందాం ఆంధ్ర ఆడుకున్నారు కదా. 5 సంవత్సరాల నుంచి ఫుట్బాల్తో ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో. ఇంకా ఆడతారా? 60 రోజుల్లో వెళ్ళిపోతున్నారు ఇంటికి. 60 రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆట ఆడుతుంటే ఎలాగా? నిన్న స్టేడియం దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎంతమంది ఉన్నారండి? ఒక జీప్ కూడా ఓపెన్ టాప్ జీప్ పెట్టారు. అందరినీ చుట్టూలో తిరిగి అందరికీ అభివందనాలు చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అది ఖాళీగా ఉండిపోయింది. ఎందుకంటే ప్రజలు ఎవరు లేరు. తెలిసిపోయింది ఇది పోయే ప్రభుత్వం, ఈయన పోయే ముఖ్యమంత్రి అనే భావం ఎప్పటికీ ప్రజల్లో రావడం అనేటువంటిది జరిగింది. చాలా ఎర్లీగా రావడం జరిగింది. ఇక ఆయన ఎన్ని గిమిక్స్ చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎంత వేగంగా ఎన్నికలు వస్తాయా, ఎంత వేగంగా ఈ బాధ వదిలించుకుందామా, ఈ జగన్ బాధ వదిలించుకుందామా అన్నటువంటి పరిస్థితిలో వేళ ప్రజలంతా కూడా ఉన్నారు. ఒక వర్గం కాదు, అన్ని వర్గాలను. మీలాంటి పాత్రికేయుల్లో నాకు ఒక పెద్ద మిత్రులు నన్ను అడిగారు, అసంతృప్తిగా ఉన్నటువంటి వారు పేర్లు ఏమైనా వర్గాలు, అసంతృప్తిగా ఉన్న వర్గాలు ఈ ప్రభుత్వం పట్ల ఆ పేర్లు ఏమైనా చెప్తారో మేము నోట్ చేసుకుంటామని చెప్తే చాలా కష్టపడి తృప్తిగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పంటే 3-4 చెప్తాను, అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి చెప్పాలంటే చాలా లెక్క ఉంటుంది అలాగే చెప్పడం జరిగింది. ఈవేళ ఏ వర్గం కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితుల్లో మార్చి 1st వీక్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితిలో ఏంటండి ప్రకటన? ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఫూల్స్ ప్యారడైజ్ అనుకుంటున్నారా వీళ్ళు? ఏమనుకుంటున్నారు? ఎన్నాళ్ళండి బ్యాటింగ్ చేస్తారు మనతోను?
ఎంతసేపు డబ్బు 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 యావా. ఇప్పుడేంటి పోయింది, ఏదో అగ్ని రాజేయాలి, అశాంతి క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి అండర్స్ క్రియేట్ చేయాలి, ప్రజల్లో డైవర్ట్ చేయాలి. ఇది వాళ్ళ తాలూకు అభిప్రాయం. ఇది ఎన్నికల ముందు అమరావతి అన్నారు జగన్ గారు, నిన్నేమో విశాఖపట్నం అన్నారు, ఈవేళ హైదరాబాద్ అంటున్నారు. తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం అండి. ఇది న్యాయమైనది, ఎవరైనా హర్షించేటువంటి భావమైనది. ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాటమాడేటువంటి ప్రక్రియ కాదా ఇది? మతి ఉండే మాట్లాడుతున్నారా, మతి పోయి మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఇంకా ఆటాడుకుంటారా ప్రజలతో? ఎప్పుడైతే స్టేట్లో కౌంటర్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రభుత్వమే హైకోర్టులో ఎఫిడవిట్ కౌంటర్ రెండు కూడా దాఖలు చేశారు. తర్వాత పార్లమెంట్లో కన్సర్న్ మినిస్టర్ రిప్లై ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని. గజెట్ నోటిఫికేషన్ అయింది, నేషనల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తింపబడింది. ఇన్ని జరిగిన తర్వాత ఏంటి విశాఖపట్నం ప్రజల్ని ఇంకా 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 మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు కాదా ఇది? వచ్చిందో పోతుందో అది వేరే విషయం, కానీ ఇక్కడ రేట్లు పెరిగిపోయాయి. విశాఖపట్నంలో ఒక 50 లక్షలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్నటువంటి వారు ఈవేళ అపార్ట్మెంట్ వాళ్ళు ఓనర్స్ని అడిగితే ₹1,00,00,000 దాకా చెప్తున్నారు. 2 కోట్ల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మనం మిగిలింది. ఆయన చేసింది లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ మధ్యతరగతి ప్రజలు రేట్లు పెరిగిపోయి సొంత ఇల్లును కొనుక్కోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇదేనా ఆయన వాళ్ళు సాధించింది? విశాఖపట్నం క్యాపిటల్ అని సాధించింది ఏంటి? మధ్యతరగతి ప్రజల తాలూకు బ్రతుకుల్ని అతలాకుతలం చేయడం, అదే మనం సాధించింది. ఇది 3 రాజధానులన్న పేరుతో వైజాగ్ పరిపాలన రాజధాని అన్నారు, అమరావతి శాసన రాజధాని అన్నారు, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. అప్పుడు కూడా ఈ 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు, సఫిషియెంట్గా రెచ్చగొట్టారు. తర్వాత పోనీ సరిపోయింది, మన వైజాగ్ పరిపాలన రాజధానిగా కానీ, అమరావతిని కానీ, కర్నూలుగా కానీ న్యాయ పోరాటాలు ఎలా చేసినప్పటికీ కూడా అభివృద్ధి చేయడానికి ఏమిటి మీ గొడ్డు? ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఒక్క బ్రిక్ అయినా, ఒక్క ఇటుకైనా ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడ వేశారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? చూపించండి. అది లేదు, దానికి ఎవరు అడ్డుకున్నారు? అభివృద్ధి చేస్తారంటే ఏ కోర్టు అడ్డుకోలేదే. అభివృద్ధి చేయమని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అమరావతి క్యాపిటల్ అయింది, క్యాపిటల్ కింద ఇప్పటికీ కూడా ఉంది కాబట్టి అమరావతిని అభివృద్ధి చేయండి అని హైకోర్టు వారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జారీ చేసి సంవత్సరం దాటిపోయింది, ఎక్కడా కూడా లేదు. కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, మొన్న 2 పర్యాయాలు పార్లమెంట్లో రిప్లై ఇచ్చారు న్యాయశాఖ మంత్రి. అటువంటి ప్రతిపాదన ఏమీ మా దగ్గర రాలేదు. హైకోర్టు ద్వారా మాకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తే మేము పరిశీలన చేస్తామని సమాధానం చెప్పారు. 2 పర్యాలు చెప్పాడు ఆయన. ఏమండి అది? నిద్రపోతున్నారా? మరి మోసం కాదా? కర్నూలు వాటిని మోసగించడం కాదా? రాయలసీమ వాళ్ళని మోసగించడం కాదా? న్యాయ రాజధాని అన్నదానికి ఎక్కడ ప్రయత్నాలు అయినా చేశారా మీరు? ఎక్కడా ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకుండా ఇంకా న్యాయ రాజధాని కర్నూలులోనే ఉందాక మనం చెప్తాడు. కర్నూలులో న్యాయ రాజధాని ఉండేటువంటి పరిస్థితి వస్తే విశాఖపట్నానికి హైకోర్టు బెంచ్ పెట్టాలని మేము డిమాండ్ చేశాం. ఆ ప్రయత్నం కూడా ఇవాటి వరకు లేదు. ఇది లేదు, అది లేదు, ఏదీ లేదు. గాలికి వదిలేస్తున్నాడు మొత్తం రాష్ట్రాన్ని కూడా, అందరినీ ఇబ్బందులు పాటు పెట్టేస్తున్న పరిస్థితి అదైపోయింది. అమరావతిలో 32,000 ఎకరాలు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా చంద్రబాబు నాయుడు గారు
ప్రూవ్ చేశారు. దానికి మొత్తం మీద కాదన్నారు. 3 రాజధానుల పేరుతో దాన్ని పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో అసెంబ్లీ కట్టారు, కౌన్సిల్ కట్టారు, సెక్రటరీ భవనాలు నిర్మించారు, ఆఫీసెస్ క్వార్టర్స్ నిర్మించారు, హైకోర్టు నిర్మించారు, మిగిలినటువంటి సదుపాయాలన్నీ స్టార్ట్ చేశారు. మిగిలినటువంటి సదుపాయాలను ఎందుకు చేయలేదు ఇంకా అక్కడ? ఇప్పుడు అక్కడైనా అక్కడ శాసన రాజధానిగా కొనసాగిస్తానని చెప్పారు కదా. చెప్పిన తర్వాత దాని తాలూకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఏ ఓటు వచ్చింది? ఏ కోర్టు అడ్డు రాలేదు. అది కూడా చేయలేదు. అది కూడా చేయకుండా దాని గాలికి వదిలేసే పరిస్థితి. ఆఖరికి హైకోర్టులో ఒక క్యాంటీన్ పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. కక్షదారులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి తగినటువంటి ఫుడ్ కానీ, వాళ్ళకి తగినటువంటి టీ కానీ, కాఫీ కానీ తాగడానికి కూడా సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు హైకోర్టునే ఉంచారు. ఈ విధంగా చాలా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వానికి ఆయన ప్రొపరేటర్గా భావించి ఈ భూములన్నీ నాయి, ఈ ఇళ్ళన్నీ నాయి, ఈ మనుషులందరూ నా మనుషులు, నా కింద పనిచేసి బానిసలు వీరంతా అనేటువంటి భావంతో ఉన్నాడు తప్ప నేను ప్రజాసేవకుడిని, ముఖ్యమంత్రి అంటే ప్రజాసేవకుడిని, ప్రొపరేటర్ని కాదు అనేటువంటి భావం ఆయనలో ఈనాటికి కూడా కలగకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఏదో ఆనాడు ఒక బ్రహ్మాండమైనటువంటి వేవ్ ఇచ్చారు, ఇదేమో సాధిస్తారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు బోర్డంత రప్పించడానికి అని చెప్పారు. ఆయనకు డబ్బు కోసం చూడరు, అవినీతి లేని ప్రభుత్వాలండి మీ పాలనలో అని చెప్పాను. ఏం తిన్నానా ఏంటి ఇలాగంటున్నారు, అంత బాగుందన్నో ఇలాగ ఉన్నదంటే తేడాన్ని ఇలా చెప్తున్నారు అన్నారు. నేను చూస్తాను కదా, చెప్తాను కదా, నేను చెప్తాను కదా అంటారు. ఏం చెప్తారు సార్? నేను కదిపాను కదా, మూవ్ చేశాను కదా, చెప్పండి. జిల్లా పరిస్థితి ఎలాగుందో చెప్పండి. బట్ రాష్ట్ర సంఘం నాకు అక్కర్లేదు. జిల్లా పరిస్థితి ఎలాగుందో చెప్పండి అంటే చిన్న నువ్వు దాడన్నతో మాట్లాడి వీళ్ళు తీసుకుని నా దగ్గర మనం మాట్లాడుకుందాం అన్నాడు. అంతా ఫాస్ట్. ఆయన చెప్పేది అబద్ధం నాకు తెలుసు. ఇది ఎలా చెప్తారు. ఆ తర్వాత కేఎన్ఆర్ అని పిఏ ఉంటాడు. ఆ పిఏ సార్ ఇందాక వీరభద్రాలు ఫోన్ చేసి రమ్మనంటే కన్ను గేడతాడట. అది అంటే ఆ ఊసెత్త కుదరదని చెప్పి ఇక్కడ అందరికీ ఎక్స్ఎంఎల్ఏస్ అందరికీ ఎటువంటి మర్యాద, నాకు ఒక్కడే కాదు అందరికీ ఇదే మర్యాద. ఈ విధంగా ఆయన ఎవరి మాట వినరు, ఎవరిని అడగరు. ఆయనకి సలహాదారులను పెట్టుకున్న వాళ్ళని కూడా దగ్గరికి చేరనివ్వరు. తెలుసు కదా సలహాదారు రామచంద్రమూర్తి గారు ఏం చేశారు. ఆయన పాపం సలహాదారు కింద నియమింపబడి తర్వాత జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఏదో ఎడ్యుకేషన్ గురించి కొన్ని పాలసీల గురించి మాట్లాడితే, అన్న నీకేదో కారు ఇచ్చాను, జీతం ఇస్తున్నాను, హాయిగా ఉండు, నువ్వు అన్ని రెడీ అని నాకు సలహాలు చెప్పకని చెప్పాడు. ఈ విధంగా నియంత అంటే మామూలు నియంత కాదు, ప్రజలని కలవని నియంత, ఎవరిని కలవనటువంటి నియంత. ఎవరైనా ఈ ప్రభుత్వం బాగుపడాలి, ఈ ప్రభుత్వం ఇలా ఉండడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు, ఆయన నష్టపోతున్నారు, పార్టీ నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు అనే భావంతో ఉండటప్పటికీ కూడా ఆయనలో మార్పు రాలేదు, మార్పు రాదు. అదృష్టం ఏంటంటే ఇంతవరకు నటించి ఇంకొకసారి ఎన్నికైపోయిన తర్వాత పొరపాటుగా ఎన్నికైపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండకుండా తెలంగాణకో చెన్నైకో వలస వెళ్లిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అంత ఘోరమైనటువంటి పరిపాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.